కాసేపట్లో టీ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. అభ్యర్థులు, ఇన్ఛార్జీలతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎన్నికల ప్రచారం, సభలు, వ్యూహంపై నేతలు చర్చించనున్నారు. కాసేపట్లో టీ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. అభ్యర్థులు, ఇన్ఛార్జీలతో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ కానున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న. నాగేంద్ర, ప్రధానంగా సమావేశ అజెండా ఏంటి? ఇంకా ఎవరెవరు హాజరు కాబోతున్నారు? థ్యాంక్ యూ సతీష్. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా మరి కాసేపట్లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి 14 పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. మరొక వైపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి ప్రచార వ్యూహాలు, అదేవిధంగా మరొకవైపు సభలు, బహిరంగ సభలు, మరొకవైపు సమావేశాలతో పాటు అగ్రనేతల ప్రచారాలు ఎక్కడెక్కడ ఉండాలన్న దానిపైన ప్రధానంగా ఈ సమావేశం జరగబోతుంది. ఎప్పటి నుంచి కూడా ప్రచారాన్ని వేగవంతం చేయడంతో పాటు మరొక వైపు గ్రౌండ్ లెవెల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో, అదేవిధంగా 5 గ్యారెంటీలను కూడా గడప గడపకు తీసుకెళ్లాలనే దానిలో భాగంగా ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి అయినటువంటి దీపాదాస్ మున్షి కూడా హాజరయ్యి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు మరొక వైపు 14 పార్లమెంట్ స్థానాల్లో కైవసం చేసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ముందుకు వెళ్లాలనేటటువంటి ఆదేశాన్ని జారీ చేయబోతున్నారు. దీంతో పాటు మరొక 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వైపు సాయంత్రం 6:30 గంటలకు నోవాటెల్ కేంద్రంగా కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటటువంటి నెక్స్ట్ మంత్ 11వ తేదీ వరకు ప్రచారాలకు సంబంధించినటువంటి వ్యూహాలకు పదును పెట్టబోతున్నారు. మరొక వైపు ఈ కేసీ వేణుగోపాల్తో జరిగేటటువంటి మీటింగ్ లో సైతం 3 పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రచార వ్యూహాలు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా గ్రౌండ్లలో ప్రచారం చేయాలన్న దాని కేంద్రంగానే సమావేశం జరగబోతుందని చెప్పాలి సార్. థ్యాంక్ యూ నాగేంద్ర.